వేరే దేశంలో నాకు తెలియదు, మరి ఉంటుందా? దసరా ఉంటుందా? ఏముండదు. కానీ మేడే అనేది ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అన్ని దేశాలు ఎర్ర జెండాలు ఎగురుతాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు గొప్పగా ఘనంగా జరుపుకునేటువంటి ఏకైక కార్మికుల పండుగ మేడే. ఇది 140 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు జరుపుకోబట్టి. 140 సంవత్సరాల క్రితం కార్మికులు బానిస చాకిరీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా అంతకుముందు 14 గంటలు 16 గంటల డ్యూటీలు. ఆనాడు పిల్లలకి తండ్రి ఎట్లుంటాడో ముఖం తెలియని రోజులు అవి. ఎందుకు తెలుసా? ఎందుకు మాధురి? పిల్లవాడు లేచేలోపు ఈయన డ్యూటీకి పోతాడు. మళ్ళీ ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి మళ్ళీ పిల్లవాడు నిద్రపోతాడు. కాబట్టి తండ్రి ముఖం ఎట్లుంటుందో పిల్లలకు తెలియదు. ఆ రోజు అంత వెట్టి చాకరీ చేసేటువంటి రోజులు అవి. కార్మికులు అందరూ సంఘం పెట్టుకొని, యూనియన్ పెట్టుకొని రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటలు 8 గంటలు మాత్రమే పనిచేయాలి. మిగిలిన 8 గంటలు కుటుంబంతో గడపాలి. ఒక 8 గంటలు మనిషి నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అట్లా రోజులో ఉన్న 24 గంటలు 3 భాగాలుగా విడగొట్టి 8 గంటలు మాకు కావాలి అని చెప్పేసి కార్మికులందరూ పోరాడి పెద్ద ఎత్తున సమ్మెలు చేసి, ధర్నాలు చేసి, పెద్ద అమెరికా దేశంలో చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు పెద్ద ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపింది. కాల్పులో చాలా మంది కార్మికులు గాయాలైనాయి. ఆ రోడ్డు మీద రక్తం ఎక్కడ పడితే అక్కడ రక్తం మరకలైనాయి. ఆ రక్తంలో నుంచి ఒక కార్మికుడు తన చొక్కా నిప్పి దాన్ని తడిపి ఒక కర్ర కట్టి ఎగిరేస్తాడు. ఇదే మన కార్మికుల పోరాట జెండా. ఈ కార్మికులు భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు పిలిపించాడు. దానికి నాయకత్వం వహించిన 5 కార్మికులు ఉరిదీసింది ప్రభుత్వం. ఉరిదీసి వాళ్ళని ఉరికమ్మానికి ఎక్కించి వాళ్ళని చంపేశారు. అంటే అట్లాంటి చారిత్రాత్మకమైన పోరాటం సందర్భంగా ప్రభుత్వాలు దిగొచ్చి 8 గంటల పని విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ జెండా పుట్టినరోజు అది ఏదో ఆషామాషి కాదు. ఎర్ర జెండా అంటే 8 గంటలు అంటే ఏదో గాలికి వచ్చింది, లేకపోతే ఏదో మొక్కుబడి 8 గంటలు అట్టు వచ్చిందో కూడా తెలియకుండా మనం పని చేస్తూ ఉంటాం. 8 గంటలు అనేది కార్మికుల రక్తంలో నుంచి వచ్చింది. కార్మికులు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది 8 గంటల పని విధానం. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు తెలుసా? భారతదేశంలో నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు మాదిరి? నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నరేంద్ర మోడీ ఇప్పుడు 12 గంటలు పార్లమెంట్ లో ఆమోదం పెట్టాడు. రోజుకి 12 గంటలు పనిచేయాలమ్మా వచ్చే నెల నుంచి. కాతవా? అదే అంట. వచ్చే నెల నుంచి 12 గంటలు పనిచేయాలంటున్నాడు. పార్లమెంట్ లో ఆమోదం అయింది. అంటే కార్మికులు రక్తం చిందించి ప్రాణత్యాగం చేసి బలిదానం చేస్తే వచ్చిన 8 గంటల్ని ఇవాళ మందబలం ఉందని చెప్పేసి పార్లమెంట్ అడిగేటోళ్ళు లేడని ఏకపక్షంగా తీర్మానం చేసి 12 గంటలు పనిచేయాలి కార్మికుల శ్రమ అని చెప్పేసి అలా చెప్తా ఉన్నాడు. ఎందుకు చేయాలి 12 గంటలు? ఎవరి కోసం చేయాలి? వాడు పెట్టుబడిదారుల కోసం, పెద్ద పెద్ద కంపెనీలో లాభాల కోసం కార్మికుడు శ్రమ కావాలి వాళ్ళకి. ఆ శ్రమలో నుంచే వాళ్ళు లాభాలు రావాలి. ఆ వచ్చిన లాభాలే నరేంద్ర మోడీకి డబ్బు రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఎలక్షన్లు గెలవాలి. దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ వ్యాపారస్తుల కోసం, పెట్టుబడిదారుల కోసం వాళ్ళకు అనుకూలమైన చట్టాలు ఇవాళ తీసుకొస్తాడు. ఇవాళ మన తెలంగాణలో కూడా ఏప్రిల్ 1 నుంచి మేము అమలు చేస్తానికి గెజిట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కొత్త టెండర్లు వస్తుంది 10 గంటలు చూసుకోండి. అర్థమైందా? ఇప్పుడు 10 టెండర్ అయిపోయింది. కొత్త టెండర్ కండిషన్ లో మే 15వ తారీఖు వరకు మీకు టెండర్లు వస్తున్నాయి. జీతం పెరుగుతుంది మనకి. ఈ జీతం పెరిగే దగ్గర కూడా మనం ఇప్పటిదాకా 26,000 రూపాయలు ఇవ్వాలని మనం అడిగొచ్చాం. మనకి కనీసం 23,000, 22,000 రావడానికి అవకాశం ఉంది. 100% అవుతుంది. మే 15వ తారీఖు నాడు టెండర్లు 15వ తారీఖు తర్వాత టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లో కొత్త టెండర్లో నామ్స్ 10 గంటలు డ్యూటీ అవర్స్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 8 గంటలు చేస్తున్నాం మనం, 10 గంటలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనకు పిఎఫ్ఈఎస్ఐ ఉంది. అది ఉంటుందో ఉడుతో తెలియదు. ఇక ఇప్పటిదాకా మీరు దాచుకున్న డబ్బులకు భద్రత లేదు. మీరు పిఎఫ్ పేరుతో దాచుకున్న డబ్బులు ఆడిపోతున్నాయి తెలుసా? షేర్ మార్కెట్లో పోతున్నాయి. షేర్ మార్కెట్లకు ప్రైవేట్ కంపెనీలకు పెట్టుబడి రూపంలో పోతున్నాయి. తిరిగి మళ్ళీ మన వెనక్కి రావట్లేదు. ఎగ్గొడుతున్నాడు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లే. కార్మికుడు శ్రమతో రక్తాన్ని చిందించి చెమట వచ్చి దాచుకున్న డబ్బులను కూడా ఇవాళ ప్రభుత్వం అడ్డగురిగా ఖర్చు పెడతా ఉంది. ఎవరికి ఎందుకు పెడుతుందో ఎవరిని అడగట్లేదు. అంటే ఇంతకుముందు కార్మిక సంఘాలతో చర్చలు జరిపేవాళ్ళు. కార్మికుల ఫండ్ ఎంత ఉంది, దేనికి ఎంత ఖర్చు పెట్టిన లెక్కలు చెప్పేవాళ్ళు. ఇవాళ కార్మిక సంఘాలకు లెక్కలు చెప్పట్లే. కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్లు పెట్టట్లే. ఏ డబ్బులు ఎడిపోతున్నాయో ఎవడి లెక్కలు చెప్పట్లే. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా కార్మికుడి శ్రమను అమ్ముకునే దానికోసం ఇవాళ పాలక వర్గాలు చేసే ప్రయత్నం మీకు ఎవరికి అర్థం కావట్లా. ఇవాళ నాకు డ్యూటీ చేశారా? నాకు నైట్ డ్యూటీ చేశారా, పగల డ్యూటీ చేశారా?
నాకు మంచి వాటి వేశారా, చెడ్డ డ్యూటీ వేశారా, నాకు 10 రూపాయలు వచ్చే వాటి వేశారా, 100 రూపాయలు వచ్చే వాటి వేశారా? మనం దీని గురించే మాట్లాడుకున్నాం. పొద్దున్న లేస్తే సార్ వచ్చి మాట్లాడతారా? ఇది మాట్లాడకపోతే ఈ నాయకులు ఏం పట్టిస్తున్నారు మమ్మల్ని? ఇదే మాట్లాడారు అంటారు. కానీ ఈ దేశంలో కార్మికుడు రేపు భవిష్యత్తులో మీ కుటుంబాలకి నష్టం చేసేటువంటి పద్ధతులు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల మన భవిష్యత్తులో కుటుంబాలకే రక్షణ లేదు. దీని గురించి మనం ఆలోచిస్తాం. ఈ రోజు గురించే మాట్లాడుకుంటాం. తప్పు. అందుకనే మన విశాలంగా కార్మికులు భవిష్యత్తులో మన పూర్వీకులు కూడా అట్లా ఆలోచించి ఇవాళ ఉండేదని కాదు. అయ్యాలు కూడా కార్మికులు నాకు జీతం పడదా లేదా, నాకు మంచి డ్యూటీ వేశారా లేదా, అయ్యాలు కూడా కార్మికులు అట్లా అనుకోనుంటే ఇవాళ ఇట్లా వచ్చేదా? త్యాగం చేశారు, రక్తం చిందించారు, మనందరి కోసం ప్రాణత్యాగం చేశారు. ఇది ఆలోచించట్లే మీరెవరు. కాబట్టి రానున్న రోజుల్లో మీరందరూ కూడా కొద్దిగా బయట ఏం జరుగుతుంది, కార్మికుడు రేపు భవిష్యత్తు ఎడిపోతుంది, సంఘాలుగా మనం ఎట్లుండాలి, కార్మికులుగా మనం ఎట్లుండాలి, ఎవరి వైపు ఉండాలి, ఎట్లుండాలి అనేది కనీసం ఆలోచించండి. పైరోకర్లు తయారవుతున్నారు. టెండర్లు వస్తున్నాయని వాడు ఆ సంఘం పేరు ఈ సంఘం పేరు వస్తున్నాడు. ఎవరిని నమ్మమాకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఈ హాస్పిటల్ పుట్టిన దగ్గర నుంచి విజయమ్మ గారికి తెలుసు, వెంకటరామ గారికి తెలుసు, కొద్దిమంది సీనియర్లు ఉన్నారు, అడగండి. 500 రూపాయల జీతం దగ్గర నుంచి పనిచేసిన కార్మికులు కష్టపడ్డారు. కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే వీళ్ళ శ్రమ ఉంది. ఇక్కడ వీళ్ళు ఆశామాషిగా రాలే. మీరన్నా ఇప్పుడు మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేతులతో ఇచ్చారు. అర్థమైనా? మురికి కూపాలని ఈ హాస్పిటల్లో వ్యర్థ పదార్థాలని ఒట్టి చేతులతో ఎత్తి నానా కష్టాలు పడి ఈ హాస్పిటల్ అయ్యాల ఇంత అభివృద్ధి అయిందంటే వాళ్ళ శ్రమ ఉంది ఇక్కడ. ఆ శ్రమని గుర్తించాలి మనం. ఏదో ఆశామాషి కాదు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పనిచేస్తున్నారు, సీనియర్లుగా ఉంటే ఇంతకాలం పనిచేయబట్టి 500 జీతం దగ్గర నుంచి ఇలా 17,000 రూపాయల జీతం వచ్చిందంటే వీళ్ళ పోరాటమే. ఇలా కొత్తగా వచ్చిన కొద్దిమంది ఏం పట్టించుకోవట్లా వదిలేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే సిఐటి సంఘానికి ఒక చరిత్ర ఉంది. ఎన్నో సంఘాలు వచ్చిపోయినాయి. ఇక్కడ పువ్వాడు అజయ్ లాంటి వాడు సంఘం పెట్టి తట్టుకోలేక పారిపోయినాడు మన కింద. తెలుసా మీకు? ఇదే పక్కన అక్కడ జెండా ఎగిరేశాడు. ఇదే రోజు మనం ఇక్కడ ఎగిరేసాం. ఈ రోజు జెండా ఎగిరేసిన అడిబాబు ముందుగా నా మీద కేసు పెట్టాడు అజయ్. అంటే పెద్ద పోరాటం, పెద్ద వాళ్ళు వచ్చారా సంఘాలు పెట్టుకోలేకపోయారు. కారణం మీ గొప్పతనం. అది మీరందరూ ఐక్యంగా ఉన్నారు, సంఘం పట్ల విశ్వాసంతో ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మీరు అదే విశ్వాసంతో సంఘం పట్ల ఐక్యంగా ఉండండి. నాయకులు ఒక్కడే ఎప్పుడో ఉండడు, గుర్తుపెట్టుకోండి. విష్ణు గారు రావట్లేదా, ఎల్లయ్య గారు రావట్లేదా, పుల్లయ్య గారు రావట్లేదు, పక్క పెట్టండి. మీరు పిలిపిస్తే సంఘం నాయకులు ఎవరైనా మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ పద్ధతిలో పట్టుదలతోటి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మన హక్కులు కాపాడుకునే దానికోసం మీరందరూ కూడా ఐక్యంగా మన సంఘం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. టెండర్ల ప్రాసెస్ దాంట్లో మన పోషిస్తున్నాం. జీతాలు పెంచే దాంట్లో మన నాయకత్వం పాల్గొంటుంది అక్కడ. కాబట్టి దాని గురించి మీరే ఇది కావాల్సిన అవసరం లేదు. మే నెలలో మనకు కొత్త జీతాలు వస్తాయి. జూన్ 1వ తారీఖు నుంచో మే చివరి నుంచో మనకి టెండర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో మీరందరూ కూడా అర్థం చేసుకొని మనం మిగిలిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి చేయాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా పేరు మరొకసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసి సెలవుస్తున్నాం. నవ్వద్దంటే నేను అవుతుంది. 28,000 కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ రాసాయి. ఆ 28,000 నుంచి మాకు నెలకు 600 ఇచ్చారు. 600 కూడా 6 నెలలు 7 నెలలు ఇవ్వకపోతే మేము ఎక్కడెక్కడికో తిరిగినాం. సూపరింటెండెంట్ని అడిగినాం, ఆర్ఎంని అడిగినాం, మరి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, జిల్లా ఆఫీస్కి పోయినాం. ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు తేకలేదు. మాకు మరి సిఐటి యూనియన్ ఉంది, అక్కడికి పోండి అని అంటే మేము సిపిఎం ఆఫీస్కి పోయాము. ఇక్కడ పాత హాస్పిటల్ కాడి ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ అక్కడనే ఉంది. అప్పుడు సిపిఎం ఆఫీస్కి పోయా, మా పరిస్థితి మరి సంవత్సరం నుంచి మేము 6 నెలలు మాకు జీతాలు ఇవ్వలేదు, మమ్మల్ని ఎవరిని లేకలేదు అని అంటే అప్పుడు నర్ర రమేష్ గారు వచ్చారు, ఎర్ర శ్రీకాంత్ గారు వచ్చారు, మాటూరు లక్ష్మీనారాయణ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి మా పార్టీ మా బోర్డు అని చెప్పి నిలవబెట్టి మమ్మల్ని అడిగితే ఆయన 28,000 కాంట్రాక్ట్ ఆయన ఇవ్వలేకపోయింది. వెటేరియన్ చేయడానికి కాలే, మాకు జీతం ఇవ్వడానికి కాలే. అప్పుడు మా పార్టీ వాళ్ళు వచ్చి సిఐటి వాళ్ళు వచ్చి నిలబడి ఆయన కాంట్రాక్ట్ చేసి గెలిచేసి మేము ఇచ్చిన డబ్బులు మనిషికి 600, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్. అప్పుడు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్లు ఇస్తే అవన్నీ తీసేసి అసలు కాంట్రాక్ట్లే తీసేసి వీళ్ళు వేరే కాంట్రాక్ట్లు పెట్టి సిఐటి వాళ్ళు వచ్చి మాకు 6 నెలల జీతాలు ఇప్పించారు. సిఐటి నాయకులు బాధ్యతలు అక్కడ ఉన్నారు. మనం సిఐటి తరఫునే ఉన్నాం. సిఐటి నుంచి మళ్ళీ మధ్యన కొత్త పార్టీ పుట్టించారు ఐఎఫ్టీ వాళ్ళు. ఐఎఫ్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకా 3వ పార్టీ అవుతుంది. మరి అయితే మళ్ళీ కానీ వాళ్ళు చేసుకొని మనం మాత్రం
ఊరికే అర్థం కాదు. బయటికి ఏం రాలేదు. ఎకరాన్ని ఇవ్వాల్సింది. తర్వాత వాళ్ళు వచ్చి రామంటారు, వీళ్ళు వచ్చి రామంటారు. వచ్చిన బట్టి మనం ఇక్కడ ఉన్న 600 రూపాయలు ఇచ్చేయండి, మాకు 6 నెలలు ఇచ్చిన డబ్బులు కట్టింది. అన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ నాయకుడు వచ్చినా కూడా మేము నమ్మకుండా వాళ్ళ దగ్గరికి పోకుండా ఇక్కడే ఉంటారు. ఈయన కూడా జెండా ఆపుతారు, ఆఫ్ చేద్దాం అనుకొని ఆగారు చాలా మంది. అది కట్టుండదు అదేంటిలో పోయిన కాలం జెండా ఆపుతారు చెయ్యాలి, అదే కాడికైనా చేయాలి. ఓకే, ధన్యవాదాలు. రైట్, మీ అందరికీ అక్కడ మార్కెట్కి రావాలి.